హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్లాసెస్ అండి. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అండి, పాలిటీ థర్డ్ చాప్టర్స్ ఫినిష్ అయిపోయినాయండి. ఇది ఫోర్త్ చాప్టర్, రాష్ట్ర ప్రభుత్వం అండి. సో పరిచయం: గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు. సారాంశం: ప్రశ్నలు అండి. అంటే ఆల్రెడీ థర్డ్ చాప్టర్ అనేది కేంద్ర ప్రభుత్వం గురించి అండి ఫినిష్ అయింది. సో ఇప్పుడు పరిచయం చూసుకుందామండి. ఓకే అండి. భారత రాజ్యాంగం రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే కేంద్రంలోనే కాకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా అనమాట. రాష్ట్రంలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వాన్ని పోలి ఉన్నాయి. భారత రాజ్యాంగం 6వ భాగంలో భారత రాజ్యాంగం 6వ భాగంలో 152 నుంచి 237 వరకు ఉన్న ప్రకటనలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ అంగాల నిర్మాణం, వాటి అధికారాలు, విధులు వంటి అంశాలు వాటిలో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో 2 రకాల కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. వారిలో ఒకరు గవర్నర్ కాగా మరొకరు ముఖ్యమంత్రి. ఎవరిక్కడ 2 రకాల కార్యనిర్వహణాధిపతులు ఉంటారు. ఓకేనా? వారిలో ఒకరు గవర్నర్, మరొకరు ముఖ్యమంత్రి. గవర్నర్ భారత రాష్ట్రపతి చే నియమించబడగా ముఖ్యమంత్రి గవర్నర్ చే నియమించబడతాడు. సో ఇక్కడ గవర్నర్ ఏమో ముఖ్యమంత్రి చేత, రాష్ట్రపతి చేత నియమించబడితే ముఖ్యమంత్రి ఏమో గవర్నర్ చేత నియమించబడతాడు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో గవర్నర్ రాజ్యాంగబద్ధమైన కార్యనిర్వాహక అధిపతిగాను, ముఖ్యమంత్రి రాజకీయ వాస్తవ కార్యనిర్వాహక అధినేతగాను వ్యవహరిస్తారు. ఇక్కడ ఏంటి? గవర్నర్ రాజ్యాంగబద్ధమైన కార్యనిర్వహణ అధిపతిగాను, అదేవిధంగా ముఖ్యమంత్రి ఏంటి? రాజకీయ వాస్తవ కార్యనిర్వాహక అధినేతగాను వ్యవహరిస్తాడు. అంటే సెంట్రల్లో ఈ గవర్నర్ పోస్టు రాష్ట్రపతి లాగా, ముఖ్యమంత్రి వచ్చేసి ప్రధానమంత్రి లాగా అనమాట. సో జస్ట్ కంపేర్ చేసుకోండి. గవర్నర్ రాష్ట్రపతి విశ్వాసం చూరగొన్నంత కాలం పదవిలో కొనసాగుతారు. ముఖ్యమంత్రి ఒకవైపు గవర్నర్ సంతృప్తి మేరకు, మరొక వైపు రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత కాలం అధికారంలో కొనసాగుతారు. ఓకేనా? గవర్నర్తో పాటుగా ఆయనకి రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత కాలం ఆయన అధికారంలో కొనసాగుతారు అనమాట. గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అమలులో రాష్ట్ర కీలక పాత్ర పోషిస్తాయి. మంత్రులందరూ ముఖ్యమంత్రి నాయకత్వంలో తమ అధికార విధులు నిర్వహిస్తారు. ఇక్కడేంటి? మంత్రులందరూ ముఖ్యమంత్రి నాయకత్వంలో తమ అధికార విధులు నిర్వర్తిస్తారు. ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంత కాలం వారు మంత్రులుగా కొనసాగుతారు. ఓకేనా అండి? ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంత కాలం వారు మంత్రులుగా కొనసాగుతారు. ప్రధానమంత్రిలో కూడా మంత్రిమండలి అనేది ప్రధానమంత్రి విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతారు. సో ఆ విధంగా భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో శాసన నిర్వాహక శాఖను భారత రాజ్యాంగం ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖల ఏర్పాటులో ద్విసభా విధాన సూత్రాన్ని ప్రతి రాష్ట్రానికి భారత రాజ్యాంగం ప్రస్తావించలేదు. ఏంటి ఇక్కడ ద్విసభా విధాన సూత్రాన్ని ప్రతి రాష్ట్రానికి భారత రాజ్యాంగం అనేది ప్రసాదించలేదన్నమాట. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉండగా కేవలం 6 రాష్ట్రాలలో ద్విసభా విధానం అమలులో ఉంది. అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లు. ఏవేవి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సో తెలంగాణకి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు ఏమంటే ఏపీ ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, మహారాష్ట్ర కూడా ఉంటుంది. ఇక 2 ఎక్స్ట్రా ఏముంటుంది, బీహార్, ఉత్తరప్రదేశ్లో. మిగిలిన 22 రాష్ట్రాలలో ఏకసభ విధానమే అమలులో ఉంది. ఓకేనా, మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఏకసభ విధానం అమల్లో ఉందన్నమాట. ద్విసభ విధానం అమల్లో ఉన్న రాష్ట్రాలలో శాసనసభ, శాసన మండలి అనే 2 సభలు ఉన్నాయి. ఓకేనా, శాసనసభ అదేవిధంగా శాసన మండలి 2 సభలు ఉన్నాయన్నమాట. శాసనసభ అనేది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో దిగువ సభ. దీనిలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉంటారు. సో లోక్సభ లాగా, లోక్సభ కూడా ప్రజలు ఎన్నుకుంటారు కదా, సో ఆ విధంగా. సో ఇక్కడ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో దిగువ సభ, దీనిలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉంటారు. శాసన మండలి అనేది ఎగువ సభ. శాసన మండలి అనేదేమో ఎగువ సభ, శాసన నిర్మాణ శాఖ అనేదేమో దిగువ సభ. దీనిని రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులుంటారు. దీనిలో రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు ఉంటారు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వంలో శాసన నిర్మాణ శాఖ అనేది అత్యంత ముఖ్యమైన అంగం. భారత రాజ్యాంగం 6వ భాగంలో 168 నుంచి 213 వరకు గల ప్రకరణాలు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ సభ్యుల అర్హతలు, కాలపరిమితి, అధికారాలు, విధుల గురించి పేర్కొన్నాయి. ఎక్కడి నుంచి 168 నుంచి 213 వరకు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖల సభ్యుల యొక్క అర్హతలు, కాలపరిమితి, అధికారాలు, విధుల గురించి పేర్కొన్నాయి. 169వ ప్రకరణ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో శాసన మండలి ఏర్పాటు లేదా రద్దుల గురించి ప్రస్తావించింది. 68వ ప్రకరణ ఏంటి ఇక్కడ, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు గురించి ప్రస్తావించడమైందంట. ఈ ప్రకరణం ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో శాసన మండలి లేకపోతే ఆ రాష్ట్రానికి శాసన మండలి ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని భారత పార్లమెంటు ఆమోదిస్తుంది. నెక్స్ట్, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ. భారత రాజ్యాంగంలోని 153 నుంచి 167 వరకు గల ప్రకరణాలు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి పేర్కొంటున్నాయి. ఎక్కడి నుంచి 53 నుంచి 67, 153 నుంచి 167 వరకు. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి వారికి పరిపాలనలో సహకరించేందుకు ఉన్నత స్థాయి అధికారాలు ఉంటారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధ అధిపతిగాను, ముఖ్యమంత్రి వాస్తవ అధినేతగాను ఉంటారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలి సభ్యులను గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, అమలులో మంత్రిమండలి కీలక పాత్ర పోషిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రూపొందించడంలో ఎవరిక్కడ మంత్రిమండలి అనేది కీలక పాత్ర పోషిస్తారు. ఓకేనా, కేంద్రంలో అయితే కేంద్ర మంత్రిమండలి. గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు రాజ్యాంగబద్ధమైన అధిపతి. రాష్ట్రపతిచే నియమితుడైన గవర్నర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నర్ పేరు మీద అమలవుతాయి. నియామకం. గవర్నర్ నియామకం విషయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు. అంటే గవర్నర్ యొక్క నియామకం అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇక్కడ కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. రాజ్యాంగ ప్రకరణ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఈయన ఒక ఆర్టికల్ ఏంటి ఇక్కడ, గవర్నర్ ఆర్టికల్ 153. రాష్ట్రపతి ఆదేశాల మేరకు కొన్ని సందర్భాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా వ్యవహరిస్తాడు. ఏంటి ఇక్కడ, కొన్ని సందర్భాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా వ్యవహరిస్తాడు. రాజ్యాంగ ప్రకారం 155 ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తాడు. ఎంత, 155 ఆర్టికల్ ప్రకారం ఏంటి ఇక్కడ, రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు. నెక్స్ట్, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తాడు. ఇక్కడ కూడా ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తాడు.
నెక్స్ట్ జీతభత్యాలు. గవర్నర్ జీతభత్యాలను పార్లమెంట్ ఆమోదించే చట్టం ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతం పార్లమెంటు ఆమోదించే చట్టం ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయనకు నెలకు 3,50,000 జీతం లభిస్తుంది. రాజ్ భవన్ అనే అధికార గృహంలో గవర్నర్ నివసిస్తాడు. వీటితో పాటు ఇతర సౌకర్యాలు మినహాయింపులు ఆయనకు లభిస్తాయి. ఆయన పదవి కాలంలో జీతభత్యాలు తగ్గించడానికి వీలు లేదు. ఆయన జీతభత్యాలు రాష్ట్ర ప్రభుత్వం సంచిత నిధి నుండి చెల్లిస్తారు. ఓకేనా అండి? సంచిత నిధి, రాష్ట్ర ప్రభుత్వం సంచిత నిధి. ఓకేనా? భారతదేశం ఎక్కడి నుంచి సంఘటిత నిధి. ఓకేనా అండి? అది సంఘటిత, ఇది సంచిత నిధి. పదవి కాలం. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ పదవిలో కొనసాగుతాడు. గవర్నర్ను రాష్ట్రపతి తొలగించవచ్చు లేదా వేరొక రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు. కొన్ని సందర్భాలలో పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా గవర్నర్ను ఆ పదవిలో కొనసాగించవచ్చు. పదవి పూర్తయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆయనను పదవిలో కొనసాగించవచ్చు అన్నమాట. గవర్నర్ అధికారాలు, విధులు. గవర్నర్ ముఖ్యమైన అధికారాలు, విధులను నిర్వర్తిస్తాడు. అవి కార్యనిర్వాహక అధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, ఇతర అధికారాలు, విచక్షణాధికారాలు. కార్యనిర్వహణ అధికారాలు. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలన్నీ గవర్నర్ ఆధీనంలో ఉంటాయి. ఎవరి ఆధీనంలో? ఇక్కడ గవర్నర్ ఆధీనంలో ఉంటాయి. రాజ్యాంగం 154వ ప్రకరణంలో పేర్కొన్న అధికారాలను గవర్నర్ స్వయంగా గాను లేదా విధేయులైన కొందరు అధికారుల ద్వారా వినియోగిస్తాడు కార్యనిర్వాహక అధికారాలను. ఓకేనా అండి? 150వ ప్రకారంలో పేర్కొన్న అధికారాలను గవర్నర్ స్వయంగా కానీ లేదా విధేయులైన కొందరు అధికారుల ద్వారా వినియోగిస్తాడు. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు. మంత్రులకు శాఖలు కేటాయించడం, వారిని మార్పు చేయడం చేస్తాడు. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను తొలగిస్తాడు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమిస్తాడు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఉపకులపతులను నియమిస్తాడు గవర్నర్. రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న వివిధ కమిషన్లు చైర్మన్లు, సభ్యులను నియమిస్తాడు. అవి పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషన్, రాష్ట్ర లోకాయుక్త. రాష్ట్రంలో అధికార విధులు నిర్వహిస్తున్న అఖిల భారత సర్వీస్ సిబ్బంది పదోన్నతి, బదిలీలు వంటి విషయాలన్నీ అజమాయిషి కలిగి ఉంటాడు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో అత్యవసర ఉత్తర్వులను జారీ చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు గవర్నర్. తర్వాత బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల గవర్నర్లను ఆదివాసుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఏ రాష్ట్రాలు ఇక్కడ? బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అస్సాం. నెక్స్ట్ శాసన నిర్మాణ అధికారాలు. గవర్నర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగంగా ఉంటాడు. గవర్నర్ రాష్ట్ర శాసనసభలను సమావేశపరుస్తాడు, వాయిదా వేస్తాడు, రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తాడు, శాసనసభలో స్వయంగా ప్రసంగిస్తాడు లేదా తన సందేశాలు పంపుతాడు. శాసనమండలిలో 1/6 వంతు సభ్యులు నామినేట్ చేస్తాడు. శాసనసభ తొలి వార్షిక సమావేశాన్ని లేదా సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశాన్ని ప్రారంభిస్తాడు. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేస్తాడు. బిల్లులలో మార్పులు లేదా సవరణలు సూచిస్తూ శాసనసభల పునఃపరిశీలనకు పంపుతాడు. రాష్ట్ర శాసనసభకు ప్రోటెం స్పీకర్ను రాష్ట్ర శాసనసభకు నియమిస్తాడు. నెక్స్ట్ ఆర్థిక అధికారాలు. గవర్నర్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో శాసనసభలో ద్రవ్య బిల్లులు సమర్పించేందుకు అనుమతిస్తాడు. శాసనసభలో సభ్యులు వార్షిక బడ్జెట్ పెట్టడానికి సహకరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ
ఆగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తాడు. ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వం ఆగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తాడు. వివిధ విత్త సంబంధమైన నివేదికలను విధాన సభకు సమర్పించేలా చూస్తాడు. నెక్స్ట్ న్యాయాధికారాలు. గవర్నర్కు న్యాయబద్ధమైన అధికారాలు విధులు ఉన్నాయి. జిల్లా న్యాయమూర్తులు ఇతర అధికారుల నియామకం పదోన్నతులను గవర్నర్ ప్రభావితం చేస్తాడు. రాష్ట్ర స్థాయిలో న్యాయస్థానాలు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా రద్దు చేయడానికి అధికారం ఉంటుంది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్ రాష్ట్రపతికి సలహాలిస్తాడు. ఎవరిక్కడ? రాష్ట్ర హైకోర్టు, రాష్ట్రంలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్ రాష్ట్రపతికి సలహాలిస్తాడు. రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాల్లోని న్యాయ సిబ్బందిని హైకోర్టు సూచన పైన నియమిస్తాడు. ఇతర అధికారాలు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తర్వాత ఆ నివేదికపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినందుకు స్పీకర్కు పంపుతాడు. కాగ్ నివేదికపై తన సలహాలు సూచనలు జతచేసి రాష్ట్ర శాసనసభ ముందుంచుటకు చర్యలు తీసుకుంటాడు. కాగ్ అనగా కంట్రోలర్ ఆడిట్ జనరల్. నెక్స్ట్ విచక్షణ అధికారాలు. ఈ అధికారాలను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రి మండలి సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ స్వయంగా వినియోగిస్తాడు. అంటే ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలి అవసరం లేదు ఈయన స్వయంగా ఈయన ఏం చేస్తాడో వినియోగిస్తాడు అనమాట. ఏ ఒక్క రాజకీయ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించని సందర్భంలో ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తాడు. శాసనసభలో విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం, శాసన పరిపాలన సంబంధమైన అంశాలపై సమాచారం అందించవలసినదిగా ముఖ్యమంత్రిని కోరడం, శాసనసభను రద్దుపరచడం, రాష్ట్ర మంత్రిమండలి దృష్టికి తీసుకురాకుండా ఎవరైనా మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించవలసిందిగా కోరినప్పుడు ఆ విషయాన్ని రాష్ట్రపతి మండలి పరిశీలనకు నివేదించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టవలసిందిగా రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం, శాసనసభ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయడానికి తిరస్కరించి దానిని పునఃపరిశీలన కోసం వెనుకకు పంపడం, కొన్ని విషయాలపై ఆర్డినెన్స్లను జారీ చేసే ముందు రాష్ట్రపతి సలహాలను స్వీకరించడం, కొన్ని బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకై కేంద్రానికి పంపడం. నెక్స్ట్ ముఖ్యమంత్రి. ఇప్పటిదాకా గవర్నర్ అయిపోయిందండి, ఇప్పుడు ముఖ్యమంత్రి. భారత రాజ్యాంగంలోని 163, 164వ ప్రకరణలు ముఖ్యమంత్రి పదవిని గురించి తెలియజేస్తాయి. 163వ ప్రకరణాన్ని అనుసరించి గవర్నర్కు అధికారాలు, విధుల నిర్వహణలో సహకరించడానికి, సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర మంత్రివర్గ అధినేతగా ముఖ్యమంత్రి ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి శక్తివంతమైన స్థానం ఉంటుంది. ముఖ్యమంత్రి ఫస్ట్ వన్ అని రాష్ట్ర మంత్రి మండలికి అధ్యక్షునిగా వ్యవహరిస్తాడు. ఓకే, రాష్ట్ర మంత్రి మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ పార్టీకి అధినేతగా, శాసనసభ నాయకుడిగా, రాష్ట్ర ప్రజా అధినాయకుడిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమంత్రి కీలకమైన శక్తివంతమైన స్థానాన్ని ఆక్రమిస్తాడు. రాష్ట్ర ప్రజల ప్రజాభిప్రాయంపై ఇతడు ప్రభావం చూపుతాడు. అర్హతలు మరియు నియామకం. సాధారణంగా శాసనసభ సభ్యులకు ఉండే అర్హతలే ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తాయి. తేడా ఏమిటంటే కొన్నిసార్లు శాసనసభలో సభ్యత్వం లేని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి అవకాశం ఉంటుంది. అంటే శాసనసభలో సభ్యత్వం లేని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి అవకాశం ఉంటుందంట. అయితే అలాంటి వ్యక్తి అధికార బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 6 నెలల్లోగా విధానసభ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. వినండి. నెక్స్ట్ ఈ పాయింట్ మనము స్పీకర్గా ఎన్నుకోవడానికి ఇంతకు చదివినామండి. మనము ఏదైనా ఒక సభలో సభ్యుడై ఉండాలి పదవి చేపట్టిన తర్వాత అనే అంశం. సో అది ఇక్కడ కూడా వర్తించిందండి. సో సేమ్ ఉంది ఇక్కడ కూడా. ఇది ముఖ్యమంత్రికి, అక్కడ స్పీకర్ విషయంలో అనుకో.
రాజ్యాంగం 164 ప్రకరణను అనుసరించి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. సాధారణంగా శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మెజారిటీ పార్టీ నాయకుడిగా గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అది రాజ్యాంగ సభనో ఏదో అండి, మళ్ళీ చెప్తానండి. ఇది ఒక పాయింట్ సేమ్ ఎక్కడి నుంచి వచ్చిందనేది. ఇది రాజ్యాంగం 164 ప్రకరణ అనుసరించి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. సాధారణంగా శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. నెక్స్ట్ కాల పరిమితి అండి. ముఖ్యమంత్రికి ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి లేదు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు గవర్నర్ విశ్వాసాన్ని చూరగొన్నంత కాలం అధికారంలో ఉంటారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు. దీని అర్థం ఏమిటంటే ముఖ్యమంత్రి తన అధికార విధులను గవర్నర్ విశ్వాసం చూరగొన్నంత కాలం, శాసనసభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం పొందినంత వరకు నిర్వహిస్తాడు. కాబట్టి గవర్నర్ సంతృప్తిని పొందడానికి, శాసనసభ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలన్నిటినీ ముఖ్యమంత్రి చేపడతాడు. సాధారణంగా ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతాడు. అంటే నాకు మెయిన్ ఏంది ఇక్కడ, ముఖ్యమంత్రి పదవిలో ఉండాలంటే కాలపరిమితి ఏంటంటే గవర్నర్ విశ్వాసం, అదేవిధంగా శాసనసభలో మెజారిటీ సభ్యుల యొక్క మద్దతు అన్నమాట. సో నెక్స్ట్ జీతభత్యాలు. ముఖ్యమంత్రి జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి నెలకు 51,000 వేతనంతో పాటు 2,30,000 నియోజకవర్గ అలవెన్స్, అదేవిధంగా కార్యాలయ ఖర్చుల నిమిత్తం 1,40,000 పొందుతాడు. ఓకే, పర్లేదండి, జీతం బాగుంది. అధికారాలు, విధులు. ముఖ్యమంత్రి ఎన్నో అధికారాలను, విభిన్నమైన విధులను నిర్వర్తిస్తాడు. దగ్గర స్టేట్ వాళ్ళతో దగ్గరగా ఉందండి, స్టేట్ వాళ్ళకి దగ్గరగా ఉంది ఇక్కడ జీతం అనేది. ఆల్రెడీ 2 + 1 3 70 ఇది ఒకటి 4 దగ్గర. ఓకే, నెక్స్ట్ అధికారాల, విధులు. ముఖ్యమంత్రి ఎన్నో అధికారాలను, విభిన్నమైన విధులను నిర్వర్తిస్తాడు. వాటిని క్రింది విధంగా పరిశీలించవచ్చు. మంత్రిమండలి ఏర్పాటు. రాష్ట్ర మంత్రిమండలిని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి స్వతంత్ర అధికారం, బాధ్యత. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వం అయితే భాగస్వామ్య పార్టీలలో కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి నియమితులుగా వారు నియమితులయ్యేటట్లు చేస్తాడు. మంత్రుల శాఖల కేటాయింపు, మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై గవర్నర్కు సలహా ఇస్తాడు. ఎవరైనా మంత్రి మండలి నుంచి తొలగించవలసిందిగా కూడా గవర్నర్కు సలహా ఇస్తాడు. మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించడం. ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి అధ్యక్షుడు. ఇతడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. ముఖ్యమంత్రి సమావేశాలు అజెండాను నిర్ణయిస్తాడు. సమాజంలోని చర్చలకు ప్రారంభిస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు. గవర్నర్ మంత్రిమండలి మధ్య వారధి. గవర్నర్ మంత్రిమండలి మధ్య ముఖ్యమంత్రి ప్రధానమైన వారధిగా ఉంటాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను తెలియపరచవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, రాష్ట్ర శాసన ప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలుపుతాడు. గవర్నర్కు ముఖ్య సలహాదారునిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్ శాసనసభ నాయకుడు. ముఖ్యమంత్రి శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ పార్టీ సభ్యుల నాయకుడిగా ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, కార్యక్రమాలను ఇతడు శాసనసభలో తెలుపుతాడు. ప్రభుత్వ విధానాలు మరింత సమర్థవంతంగాను, విజయవంతంగాను అమలయ్యేలా శాసనసభ్యుల మద్దతు కోరుతాడు. శాసనసభలో అధికార పార్టీ సభ్యులు ప్రభుత్వం
మధ్య సమన్వయం సాధిస్తాడు. శాసనసభలో పబ్లిక్ బిల్లులు ప్రవేశపెట్టే విషయంలోనూ ప్రభుత్వ విధానాలపై మంత్రులు ఇచ్చిన సమాధానాల పట్ల ప్రతిపక్ష సభ్యులు అసంతృప్తిని చెందితే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తగిన సమాధానం ఇస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలను శాసనసభలో సమర్థించడానికి మంత్రులు పార్టీ శాసనసభ్యులకు దిశానిర్దేశం చేస్తాడు. అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య విధానాలు కార్యక్రమాలను ప్రకటిస్తాడు. శాసనసభ సమావేశాలలోనూ శాసనసభ వెలుపల అతడు చేసే ప్రకటనలకు ఎంతో చట్టబద్ధత ఉంటాయి. నెక్స్ట్ అధికార పార్టీ నాయకుడు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. పార్టీ సమావేశంలో అతను పాల్గొంటాడు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను పార్టీ సభ్యులను తెలుపుతాడు. ప్రభుత్వ విధానాలను విజయవంతంగా సమర్థవంతంగా అమలు చేయడానికి పార్టీ సభ్యుల సహకారం మద్దతు కోరుతాడు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేకూరుస్తాడు. రాష్ట్ర నాయకుడిగా కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు ఇతర రాష్ట్రాలతో వ్యవహరిస్తాడు. ముఖ్యమంత్రి రాష్ట్ర నాయకుడిగా బాధ్యత నిర్వహిస్తాడు. ప్రజానాయకుడిగా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాడు. శాసనసభ రద్దుకు సలహా. రాష్ట్ర శాసనసభను రద్దు చేయవలసిందిగా గవర్నర్ను కోరే విశేష అధికారం రాజ్యాంగ రీత్యా ముఖ్యమంత్రికి ఉంది. రాజ్యాంగ సూత్రాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ సాధ్యం కాదని లేదా శాసనసభలో మంత్రిమండలి మెజారిటీ సభ్యులు విశ్వాసం పొందడంలో విఫలమైతే ముఖ్యమంత్రి శాసనసభ్యులను రద్దు చేయవలసిందిగాను తాజాగా శాసనసభకు ఎన్నికలు నిర్వహించవలసిందిగాను గవర్నర్ను కోరవచ్చు. నెక్స్ట్ మంత్రిమండలి. భారత రాజ్యాంగం రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని సూచించింది. దాని ప్రకారం రాష్ట్ర స్థాయిలో గవర్నర్ రాజ్యాంగబద్ధమైన నామమాత్రపు కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తాడు. మంత్రిమండలి నాయకులైన ముఖ్యమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధినేతగా అధికార బాధ్యతలు నిర్వహిస్తాడు. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్ర మంత్రిమండలి అంతర్భాగం. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్ర మంత్రిమండలి అనేది అంతర్భాగం. మంత్రిమండలిలో ఒకటి లేదా అంతకు మించిన పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఉండవచ్చు. వారందరూ సమిష్టిగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తారు. నిర్మాణం. రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ గవర్నర్చే నియమితపడతారు. రాష్ట్ర శాసనసభలో తన పార్టీకి చెందిన కొందరు సభ్యులను ఎంపిక చేసుకుని వారి పేర్లను గవర్నర్కు నివేదించి వారిని మంత్రులుగా నియమించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ను తగిన సూచనలు ఇస్తాడు. ఇక మంత్రిమండలి పరిమాణం విషయంలో రాజ్యాంగం 91వ సవరణ చట్టం 2003 ప్రకారం మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. అంటే ఆయన మంత్రిమండలిలో సభ్యులను ఎవరు నియమించాలి, ఓకేనా, వారిని అంతా కూడా గవర్నర్కి సలహాలు ఇస్తారన్నమాట ముఖ్యమంత్రి. అధికారాలు, విధులు. రాష్ట్ర మంత్రిమండలికి కింద పేర్కొన్న అధికారాలు, విధులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన. రాష్ట్ర ప్రభుత్వాల విధానాలని రూపకల్పన చేస్తుందన్నమాట. చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి ఖరారు చేసి అమలులో ఉంచే బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ నిర్వహణ కోసం మంత్రిమండలి లోతుగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సందర్భంలో మంత్రిమండలి సభ్యులు అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చిస్తారు. ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు అనేక పర్యాయాలు
సమావేశమై మొత్తం మంత్రిమండలి పేరుతో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. నెక్స్ట్ పరిపాలన నిర్వహణ. రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను నిర్వహిస్తుంది. ప్రభుత్వ విధి విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలు, చట్టాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన నిర్వహిస్తారు. ప్రతి మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకు మించిన శాఖల పరిపాలనపై నియంత్రణను, బాధ్యతను కలిగి ఉంటారు. నెక్స్ట్ సమన్వయ విధి. రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య సమన్వయం సాధిస్తుంది. ఒకవేళ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాఫీగా నిర్వహించడం సాధ్యం కాదు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి మద్దతునిస్తారు. సో ఇది మొత్తం కూడా రాష్ట్రపతిని దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుందండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మళ్ళీ ప్రధానమంత్రి యొక్క మంత్రిమండలి కేంద్రంలో ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో కూడా సేమ్ ఆ విధంగానే ఉంటుంది. కాకపోతే పేర్లు చేంజ్ అనమాట. అదేవిధంగా సభల యొక్క పార్లమెంట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. పార్లమెంట్ ఉంది, ఇక్కడ రాష్ట్రం సంబంధించిన ఆ విధంగా. నెక్స్ట్ నిర్ణయ విధానం అన్నమాట. నెక్స్ట్ నియామక అధికారాలు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభిష్టం చెల్లుబాటు అవుతుంది. మంత్రిమండలి నియామకాలు జరిపే వారిలో అడ్వకేట్ జనరల్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ సభ్యులు మొదలైన వారు అనేకం ఉంటారు. నెక్స్ట్ శాసన నిర్మాణంలో పాత్ర. రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసన రూపకల్పనకు సంబంధించిన విషయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ వాస్తవానికి మంత్రిమండలే నిర్ణయిస్తుంది. ఓకే అండి, ఇక్కడ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ వాస్తవానికి మంత్రిమండలే నిర్ణయిస్తుంది. శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసన నిర్మాణ విషయాలలో కీలకమైన సంస్థగా కొనసాగుతుంది. శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం, సమావేశాల ప్రారంభం, కొనసాగింపు, వాయిదాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కు సలహాలిస్తుంది. నెక్స్ట్ శాంతి భద్రతల పరిరక్షణ. శాంతి భద్రతల పరిరక్షణ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. ప్రజల ప్రాణాలు పరిరక్షించి శాంతి భద్రతను కాపాడటం, సాధారణ ప్రజానీకం యొక్క శాంతియుత సహజీవనాన్ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. నెక్స్ట్ ఆర్థిక విధులు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలపై మంత్రిమండలికి నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ విత్త విధానాన్ని మంత్రిమండలి నిర్ణయిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన విధానాలు, ప్రణాళికలు రూపొందిస్తుంది. శాసనసభ ఆమోదించిన వార్షిక బడ్జెట్ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేస్తుంది. నెక్స్ట్ సమిష్టి బాధ్యత. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించి రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. విధానసభకు రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలలో రాష్ట్ర మంత్రిమండలి ఒక సమిష్టి జట్టుగా వ్యవహరిస్తుంది. ఇతర విధులు. రాష్ట్ర గవర్నర్ ఉపన్యాస పాఠాన్ని రూపొందించడమే కాకుండా రాష్ట్ర గవర్నర్కు పరిపాలన విషయాలలో సహాయాన్ని అందిస్తూ మంత్రులందరూ తమ తమ శాఖలకు సంబంధించిన గవర్నర్కు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు. శాసనసభ
ప్రజాస్వామ్యయుతమైన శక్తివంతమైన ప్రజామోదం పొందిన శాసనసభ సభ్యులను రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారు. శాసనం ప్రజలదే శాసనం ఇక్కడ. ఓకే, శాసనసభ సభ్యులను రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారు. నిర్మాణం. ప్రతి రాష్ట్రానికి శాసనసభ ఉంటుంది. శాసనసభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శాసనసభ సభ్యత్వం సంఖ్య 60 నుంచి 500 మధ్య ఉంటుంది. శాసనసభ సభ్యులను రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఎన్నుకుంటారు. శాసనసభ సభ్యత్వ సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది. శాసనసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రతినిధులకు కేటాయించబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ. అర్హతలు. శాసనసభ సభ్యత్వానికి పోటీ చేసే అభ్యర్థి కింది అర్హతలు ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఇది శాసనసభకి 25 years. సాధారణ అభ్యర్థి 10,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000 డిపాజిట్ చెల్లించాలి. లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండరాదు. కాలానుగుణంగా పార్లమెంటు చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి. ఒకే వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటు ఉభయ సభలలోనూ రాష్ట్ర శాసనసభలలోనూ సభ్యుడిగా ఉండరాదు. కాలపరిమితి. లోక్సభలాగా శాసనసభ కూడా శాశ్వత సభ కాదు. దీని సాధారణ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఏ సమయంలోనైనా గవర్నర్ దీన్ని రద్దు చేయవచ్చు. 356 ప్రకరణం ఆధారంగా రాష్ట్రపతి శాసనసభను సస్పెన్షన్లో ఉంచడం లేదా రద్దు పరచడం చేయవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో శాసనసభ కాలపరిమితిని పార్లమెంటు చట్టం ద్వారా 6 నెలలు పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన 6 నెలలలోపు శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటి, అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన 6 నెలలలోపు శాసనసభకు తిరిగి ఎన్నికలు అనేది నిర్వహించాలన్నమాట. స్పీకర్, డిప్యూటీ స్పీకర్. శాసనసభ కార్యకలాపాల నిర్వహణకు 2 ఎన్నుకోబడ్డ సభా నిర్వహణాధిపతులు ఉంటారు. ఒకరు స్పీకర్, మరొకరు డిప్యూటీ స్పీకర్. శాసనసభ నిర్వహణకు సంబంధించిన స్థానం, అధికారాలు, విధులు స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కు ఒకే విధంగా ఉంటాయి. వీరిని శాసనసభ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. అలాంటి తీర్మానాన్ని శాసనసభలో సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. ప్రతి ఏటా శాసనసభ కనీసం 2 సార్లు సమావేశం అవుతుంది. సమావేశాల మధ్య 6 నెలల మించని వ్యవధి ఉండరాదు. నెక్స్ట్, కోరం. భారత రాజ్యాంగం 188వ ప్రకరణానికి అనుగుణంగా రాష్ట్ర శాసనసభ కోరం సభ్యుల సంఖ్య 1/10వ వంతు. అయితే కొన్ని రాష్ట్రాలలో శాసనసభ సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కనీస సభ్యుల సంఖ్య 10 లేదా 1/10వ వంతుగా ఉంటుంది. ఆ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. సిక్కిం శాసనసభ సభ్యుల సంఖ్య 32, అంటే కనీసం 3 సభ్యులు ఉంటే ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిర్వహించబడతాయి. కానీ ఆ పద్ధతికి బదులుగా కనీసం 10 మంది సభ్యులు హాజరైతే సమావేశాలు జరుగుతాయి. సమావేశాలు జరుగుతున్న సమయంలో కోరం లేదని స్పీకర్ భావిస్తే సభను వాయిదా వేయవచ్చు. నెక్స్ట్, శాసనమండలి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ. ప్రస్తుతం కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసనమండలి ఉంది. ఎన్ని రాష్ట్రాలు? 6 స్టేట్స్. అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు. శాసనమండలి సభ్యత్వం సంఖ్య కనీసం 40 లేదా శాసనసభలో సంఖ్యలో 1/3 వంతు మించరాదు. సభ్యత్వం అనేది ఎంత ఉండాలి ఇక్కడ? 40 లేదంటే శాసనసభ సంఖ్యలో 1/3 మించరాదన్నమాట.
శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన సిఫారసులను భారత పార్లమెంటు ఆమోదిస్తుంది. అర్హతలు: శాసనమండలి సభ్యత్వానికి పోటీ చేసే అభ్యర్థి క్రింది అర్హతలు కలిగి ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఓకేనా అండి. ఇదేంటి శాసన మండలికి. మరి శాసనసభకి ఎంత ఉండాలి వయసు అనేది? 25. ఓకేనా. ఇది 30, అది 25. లోక్సభకి ఎంత, రాజ్యసభకి ఎంత ఉండాలి? ఎంత ఉందని ఇంతకుముందు చెప్పిన వేరే క్లాస్లో ఒకసారి చూసుకోండి. అది కూడా సాధారణ అభ్యర్థి 10,000 రూపాయలు, ఎస్టీ అభ్యర్థులు 5,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. కాలానుగుణంగా పార్లమెంట్ చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ రాజ్యసభలో సభ్యుడిగా ఉండకూడదు. రెండిట్లో సభ్యత్వం అనేది ఉండకూడదు. దేంట్లో ఒక దాంట్లో సభ్యత్వం అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ కాల పరిమితి. శాసనమండలి శాశ్వత సభ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 సభ్యులు పదవి విరమణ చేస్తారు. ప్రతి సభ్యుడు 6 సంవత్సరాల పదవీ కాలం కలిగి ఉంటాడు. ఏడాదిలో కనీసం 2 పర్యాయాలు శాసనమండలి సమావేశం అవ్వాలి. 2 సమావేశాల మధ్య కాలం 6 నెలల వ్యవధి మించరాదు. ఓకేనా అండి. రాజ్యసభ సేమ్. నిర్మాణం. శాసన మండలి ఒకసారి రాజ్యసభ చదివేటప్పుడు ఈ శాసన మండలిని, లోక్సభ చదివేటప్పుడు శాసనసభను కొంచెం దగ్గర పెట్టుకొని వినండి. కొంచెం పేపర్ పైన రాసుకొని జస్ట్ షార్ట్కట్గా ఈజీగా అర్థమవుతుంది. శాసన మండలికి ఎన్నికయ్యే సభ్యులు 5 విభిన్న రకాలుగా ఎన్నుకోబడతారు. 5గా. మొత్తం సభ్యులలోని 1/3 వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలిక సంస్థలు, నగరపాలిక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. ఇక్కడేంటి, రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలిక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఉంటుంది. మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం 3 ఏళ్ల పాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయ పట్టాభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. ఇది 7th క్లాస్లో ఉంటుందండి టెక్స్ట్ బుక్లో. ఒకసారి చూడండి. లింకప్ టాపిక్ అండి ఇది. మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెక్రటరీ, పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం 3 ఏళ్ల పాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. మిగిలిన సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తాడు. గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవా రంగాలకు సంబంధించిన వారై ఉంటారు. శాసనమండలి సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారం ఒక ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. సభ నిర్వహణ కోసం చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు ఉంటారు. శాసన మండలి సభ్యుల ద్వారా వీరు ఎన్నికవుతారు. శాసనసభ సభ్యులకున్న అధికారాలే శాసనమండలి సభ్యులకు ఉంటాయి. శాసన మండలి అవిశ్వాస తీర్మానం ఆమోదించడం ద్వారా చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను పదవి నుంచి తొలగించవచ్చు. దీనిని సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాల విధులు. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర స్థాయిలో ప్రధానమైన శాసన నిర్మాణ సంస్థ. ఏంటి ఇక్కడ? రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అనేది రాష్ట్ర స్థాయిలో ప్రధానమైన శాసన నిర్మాణ సంస్థ అంట. దీనికి కింద పేర్కొన్న అధికారాలు, విధులు ఉన్నాయి. ఓకే అండి. శాసనాధికారాలు. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. ఈ విషయంలో శాసనసభకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ తీర్మానాలను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలోని 2 సభలలో దేనిలోనైనా ప్రతిపాదించవచ్చు. సాధారణ బిల్లులు 2 సభలలో ఆమోదించిన తర్వాత, ఇక్కడేంటి, సాధారణ బిల్లు 2 సభలలో ఆమోదించిన తర్వాత గవర్నర్ సంతకంతో
శాసనాలుగా చలామణి అవుతాయి. అయితే వాస్తవానికి తీర్మానాలన్నీ శాసనసభలో మొదటగా ప్రవేశపెడతారు. ఫస్ట్ శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనసభ వాటిని ఆమోదించి తరువాత శాసనమండలి ఆమోదానికి పంపడం జరుగుతుంది. శాసనమండలి శాసనసభ నుంచి వచ్చిన తీర్మానాలను గరిష్టంగా 4 నెలల వ్యవధిలో ఆమోదించవలసి ఉంటుంది. అంతకు మించి ఆ సభ సాధారణ తీర్మానాలను ఆమోదించకుండా నిలిపివేయలేదు. ఇక ఏకశాసనసభ అమలులో ఉన్న రాష్ట్రాలలో శాసన సంబంధమైన విధులన్నింటినీ శాసనసభయే నిర్వహిస్తుంది. శాసనసభ ఆమోదించిన తీర్మానాలన్నింటినీ స్పీకర్ శాసనమండలి పరిశీలన ఆమోదాలకు పంపుతాడు. ఆ సందర్భంలో శాసనమండలికి 4 ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. ఓకేనా అండి, బిల్ల విషయంలో ఇది అంటే ఏదైనా అంశానికి సంబంధించిన అన్నమాట. ఇక్కడ రాష్ట్ర జాబితాలో నిమ్మ జాబితాలో అంశాలు చర్చించడానికి అన్నమాట ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ 4 మార్గాలు అంటే తీర్మానాన్ని తిరస్కరించడం, తీర్మానంలో కొన్నింటిని లేదా అన్నిటిని సవరించడం, 3 నెలల పాటు తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, తీర్మానాన్ని ఆమోదించి శాసనసభకు పంపడం. పైన పేర్కొన్న 3 సందర్భాలలో శాసన మండలి పంపిన తీర్మానాలను శాసనసభ పునఃపరిశీలన జరుపుతుంది. అప్పుడు శాసన మండలి ప్రతిపాదించిన సవరణను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి శాసనసభకు అధికారం ఉంటుంది. తర్వాత ఆ తీర్మానం శాసన మండలి పరిశీలనకు రెండో పర్యాయం పంపడం జరుగుతుంది. ఈసారి శాసనమండలి ఆ తీర్మానం అందిన నాటి నుండి నెల రోజుల వ్యవధిలోగా ఆ తీర్మానంపై ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ ఏమో 4 months వరకు, తర్వాతనేమో నెల రోజుల వ్యవధిలోనే ఆ తీర్మానంపై నిర్ణయం తీసుకోవాలి పునఃపంపిణీకి పంపిన తర్వాత. నెక్స్ట్, ఒకవేళ శాసనమండలి ఆ గడువులోగా తీర్మానాన్ని ఆమోదించకపోతే ఆ తీర్మానం శాసనసభకు పంపించడం జరుగుతుంది. శాసనసభ ఆ తీర్మానంపై తీసుకునే నిర్ణయం అంతిమంగా చెలామణి అవుతుంది. అంటే శాసనమండలి సాధారణ తీర్మానాన్ని గరిష్టంగా 4 నెలల వరకు ఆమోదించకుండా ఆలస్యం చేయవచ్చు. దీన్ని బట్టి సాధారణ తీర్మానాల విషయంలో శాసనమండలి కంటే శాసనసభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. తీర్మానాల విషయంలో ఇక్కడ శాసనమండలి కంటే శాసనసభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయన్నమాట. ఒక ఆర్థిక బిల్లుల విషయంలో ఆర్థిక బిల్లుల విషయంలో పార్లమెంటులోని లోక్సభలాగా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలోని శాసనసభకు విశేష అధికారాలు ఉంటాయి. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందండి ఇది. అది అంటే సెంట్రల్కి స్టేట్ దానికి అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ పోవాలంటే 2 సేమే ఉంటాయి. అందుకని పక్కన పెట్టుకొని చూస్తే కొంచెం ఈజీ అవుతుందండి. ఇది ఈజీగా అర్థమవుతుంది. కార్యనిర్వాహక అధికారాలు. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ చెలాయిస్తుంది. అందులో కూడా సేమ్ కదండి, శాసనశాఖ కార్యనిర్వాహక చెలాయిస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ చెలాయిస్తుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రి మండలిపై శాసనసభ్యులకు అదుపు ఉంటుంది. ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు వారి అధికార విధుల నిర్వహణలో సమిష్టిగా శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ సభ్యులు వారిపై అనేక రకాలుగా నియంత్రణ కలిగి ఉంటారు. వాయిదా తీర్మానాలు, సావధాన తీర్మానాలు, ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, అభిశంస తీర్మానాలు, కోత తీర్మానం వంటి అనేక సాధనాలు శాసనసభ్యులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి మంత్రి తన శాఖ నిర్వహణలో వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాడు. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ చేయడంలో శాసన మండలి కంటే శాసనసభకు ఎక్కువగా అధికారాలు ఉంటాయి. ఇది కార్యనిర్వాహకపై నియంత్రణ చేయడంలో శాసన మండలి కంటే శాసనసభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆర్థిక అధికారాలు. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు విశేషమైన ఆర్థిక అధికారాలు, విధులు ఉన్నాయి. ఈ సందర్భంలో శాసన మండలి కంటే శాసనసభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై శాసన నిర్మాణ శాఖ నియంత్రణ కలిగి ఉంటుంది. ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై శాసన నిర్మాణ శాఖ
నియంత్రణ కలిగి ఉంటుంది. ఆర్థిక బిల్లులను మొదట శాసనసభ పరిశీలించి ఆమోదిస్తుంది. తరువాత శాసన మండలి 14 రోజుల వ్యవధిలో ఆమోదించవలసి ఉంటుంది. గడువులోగా ఆమోదించకపోతే వాటిని శాసనసభకు తిప్పి పంపుతారు. వాటిని 2 సభలు ఆమోదించినట్లుగా పరిగణించి స్పీకర్ గవర్నర్ సంతకానికి పంపుతాడు. అంటే నువ్వు ఆమోదించకపోయినా అదైతే లాస్ట్కి వచ్చేసరికి అది ఆమోదం కిందనే అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పాల్గొనడం. రాజ్యాంగ సవరణకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ద్వితీయ స్థాయి పాత్రను పోషిస్తుంది. రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం శాసనసభకు లేదు. అయితే రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను సవరించడానికి శాసనసభ ఆమోదం అవసరం. కొన్ని కీలక రాజ్యాంగ సవరణ తీర్మానాలను పార్లమెంట్ ఆమోదంతో పాటుగా దేశంలోని సగానికి పైగా రాష్ట్ర శాసనసభల అంగీకారం అవసరమవుతుంది. అంటే ఏదైనా సవరణ చేయాలంటే అధికారం అయితే లేదు శాసనసభకి. కాకపోతే ఇక్కడ ఏంటి, కొన్ని అంశాల పైన సవరించే అధికారం అనేది ఉంటుందన్నమాట. ఆమోదం అని తప్పసరి అన్నమాట ఇక్కడ. సో ఆ విధంగా రాజ్యాంగంలోని సమైక్య లక్షణాలను సవరించేందుకు ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఉదాహరణకి రాష్ట్రపతి అధికారంలో మార్పులు, అదేవిధంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు నిర్మాణంలో మార్పులు. నెక్స్ట్ ఎన్నికల విధులు. రాష్ట్ర శాసనసభకు కొన్ని ఎన్నికల సంబంధమైన విధులు ఉంటాయి. శాసనసభ సభ్యులు భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాష్ట్రంలో శాసన మండలి ఉంటే ఆ సభలోని 1/3 వంతు సభ్యులను ఎన్నుకుంటారు. శాసనసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకుంటారు. అలాగే శాసనమండలి సభ్యులు తమలో ఒకరిని చైర్మన్గాను మరొకరిని డిప్యూటీ చైర్మన్గాను ఎన్నుకుంటారు. ఓకేనా అండి. శాసనసభ సభ్యులేమో ఒక స్పీకరు మరొక డిప్యూటీ స్పీకర్. మండలి అయితేనేమో ఒకరు చైర్మన్ డిప్యూటీ చైర్మన్. అక్కడ స్పీకర్ అంటున్నాం, ఇక్కడ చైర్మన్ అంటున్నాం. సో ఆ విధంగా ఇతర విధులు. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఉభయ సభల సభ్యుల విశేష అధికారాలను, ప్రత్యేక హక్కులను పరిరక్షిస్తుంది. సభ మర్యాదలు అతిక్రమించిన సభ్యులను, ఇతరులను శిక్షిస్తుంది. శాసన మండలి ఏర్పాటు రద్దు గురించి శాసనసభలో ఒక తీర్మానం ద్వారా పార్లమెంటును కోరవచ్చు. రాష్ట్ర ప్రజాభిప్రాయానికి ప్రతీకగా నిలబడటం. నూతనంగా ఎన్నికైన సభ్యులను శిక్షణ సంస్థగా దోహదపడుతుంది. నెక్స్ట్ హైకోర్టు అండి. రాష్ట్ర స్థాయిలో న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. సో సుప్రీంకోర్టు, హైకోర్టు కొంచెం భారతదేశ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అనేది బాగా వచ్చిందనమాట. సో ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రత్యేకంగా అమరావతిలో 2019లో ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం మన దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. 3 హైకోర్టులు అంటే ముంబై హైకోర్టు, గౌహతి హైకోర్టు, చండీగఢ్లోని హైకోర్టు 1 కంటే ఎక్కువ రాష్ట్రాల పరిధిని కలిగి ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక హైకోర్టులను కలిగి ఉండగా మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలు వివిధ రాష్ట్రాల హైకోర్టుల పరిధిలో ఉన్నాయి. రాజ్యాంగంలోని 214 మొదలు 231 వరకు గల అధికరణాలలో హైకోర్టుల నిర్మాణం, విధుల గురించి పేర్కొనబడింది. ఎక్కడి నుంచి ఇక్కడ ఆర్టికల్ 214 to 231 వరకు రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది హైకోర్టు నిర్మాణం గురించి, విధుల గురించి. అయిపోయిందండి. లాస్ట్ 1 పేజ్ అండి. నిర్మాణం. హైకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను కలిగి ఉంటుంది. రాజ్యాంగం 2 సంవత్సరాలకు మించకుండా తాత్కాలిక న్యాయమూర్తులను నియమించడానికి వెసులుబాటు కల్పించింది. ఈ తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టులో అధికమైన పని భారాన్ని నిర్వహించడానికి నియమించబడతారు. ఒకరైన తాత్కాలిక న్యాయమూర్తులు. ఓకేనా అండి. నెక్స్ట్ న్యాయమూర్తుల నియామకం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
న్యాయమూర్తి ఆ రాష్ట్ర గవర్నర్ సలహా మేరకు నియమిస్తాడు. ఏంటి ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ రాష్ట్ర గవర్నర్ సలహా మేరకు నియమిస్తాడు. ఇతర న్యాయమూర్తులను కూడా ఈ పద్ధతిలోనే నియమించడం జరుగుతుంది. కానీ అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేది ఇక్కడ, అదేవిధంగా ఆ రాష్ట్ర గవర్నర్ సలహా మేరకు నియమిస్తాడు. ఇద్దరు సలహాల మేరకు ఇక్కడ ఇతర న్యాయమూర్తులను కూడా ఈ పద్ధతిలో నియమించడం జరుగుతుంది. కానీ ఈ నియామకంలో ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా కూడా తీసుకోబడుతుంది. రాష్ట్రపతి ఈ న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయవచ్చు. అర్హతలండి. హైకోర్టు న్యాయమూర్తి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి. భారత పౌరుడే ఉండాలి. భారత భూభాగంలోని ఏదైనా ఒక న్యాయ కార్యాలయంలో 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. 1 లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులలో వరుసగా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. వేతనం, ఇతర సదుపాయాలు. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2,50,000 రూపాయలు, ఇతర న్యాయమూర్తులకు 2,25,000 రూపాయలు ప్రతి నెల వేతనంగా పొందుతారు. ఆర్థిక అత్యవసర పరిస్థితులలో తప్ప వారి పదవి సమయంలో వారి వేతనం, ఇతర సదుపాయాలను తగ్గించడం జరగదు. పదవీకాలం. హైకోర్టులోని ప్రతి న్యాయమూర్తి 62 సంవత్సరాల వయసు వరకు పదవిలో కొనసాగుతాడు. అతడు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపడం ద్వారా రాజీనామా చేయవచ్చు. ఎవరి దగ్గర హైకోర్టు న్యాయమూర్తులు ఏ విధంగా చేస్తారు? ఇక్కడ ప్రధాన న్యాయమూర్తులు రాజీనామా అనేది రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపడం ద్వారా. నెక్స్ట్, తొలగింపు పద్ధతి. అసమర్థత, దుష్ప్రవర్తన రుజువైన కారణంగా భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తిని తొలగించవచ్చు. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు హాజరై ఓటింగులో పాల్గొన్న సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీతో ఆమోదించవలసి ఉంటుంది. అధికారాలు, విధులు. హైకోర్టు ఈ క్రింది అధికారాలు, విధులను కలిగి ఉంటుంది. ప్రాథమిక అధికార పరిధి. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన చట్టాలు. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన చట్టాలు, ఆదేశాలు, వివాహాలు, విడాకులు, కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు ప్రాథమిక అధికార పరిధిని కలిగి ఉంటుంది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవరెంటో మరియు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకై నిషేధపు ఉత్తర్వులు, వాటి రిట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఏమో ఆర్టికల్ 32 ప్రకారం, ఇదేమో 226 ప్రకారం హైకోర్టు పార్లమెంటు శాసనసభల సభ్యుల ఎన్నికల వివాదాలను పరిష్కరిస్తుంది. నెక్స్ట్, అప్పీళ్ల అధికార పరిధి. పౌర వివాదాలు. జిల్లా కోర్టు లేదా కింది స్థాయి కోర్టు యొక్క జిల్లా కోర్టు లేదా కింది స్థాయి కోర్టు యొక్క తీర్పుపై హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. 5,000 రూపాయలకు మించిన విలువ గల కేసులను, చట్టానికి సంబంధించిన కేసులను హైకోర్టు స్వీకరిస్తుంది. క్రిమినల్ వివాదాలు. సెషన్స్ కోర్టు ద్వారా 4 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడిన కేసులు, పెద్ద శిక్షలను కలిగి ఉన్న అన్ని కేసులను హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. ఇది 8th క్లాస్లో ఉందని పార్ట్ బిలో ఉంటుంది లెసన్. అది కూడా కొంచెం లింకప్ టాపిక్ అని చూసుకోండి. సెషన్ కోర్టు ద్వారా విధించబడ్డ మరణశిక్ష హైకోర్టు ద్వారా ఆమోదించవలసి ఉంటుంది. ఇక్కడ ఒక సంభాషణ ఇస్తాడు 8th క్లాస్లో పార్ట్ బిలో. ఆ సంభాషణ ద్వారా వ్యక్తులు ఏ విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు అనేది ఉంటుందండి. ఒకసారి చూడండి, అది కూడా చదవండి ఒకసారి 8th క్లాస్లో లెసన్ పార్ట్ బిలో. కోర్ట్ ఆఫ్ రికార్డ్. హైకోర్టు యొక్క నిర్ణయాలు, తీర్పులు నమోదు చేయబడి భద్రపరచబడతాయి. న్యాయపరంగా ప్రామాణికంగా భావించబడతాయి. ధృవీకరించిన అధికారం. చాలా కేసులలో హైకోర్టు తన తీర్పులపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి ఒక ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది. న్యాయ సమీక్ష అధికారం.
హైకోర్టుకు ఏ చట్టంనైనా ఆర్డినెన్స్నైనా పునఃపరిశీలించి దాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకమైనదిగా ప్రకటించే అధికారం ఉంది. రాజ్యాంగాన్ని సంరక్షించడానికి భారత న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్షాధికారాన్ని కలిగి ఉంది. ఇందుకోసమే కాకుండా ప్రభుత్వంలోని అన్ని అంగాలు రాజ్యాంగ అధికార పరిధి కింద పనిచేస్తాయని హామీ ఇవ్వడం కూడా న్యాయ సమీక్షాధికారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రాథమిక హక్కులను, ప్రత్యేకంగా ఆస్తి హక్కును కాపాడుతుంది. పరిపాలనా అధికారాలు. అధికరణం 227 ప్రకారం ప్రతి కోర్టు తన కింద కోర్టులను పర్యవేక్షించే అధికారం కలిగి ఉంటుంది. ఆర్టికల్ 227 ప్రకారం కింది కోర్టులను పర్యవేక్షించే అధికారం కలిగి ఉంటుందన్నమాట. ఇది తన క్రింది కోర్టులలో వ్యవహారాలలో అనుసరించాల్సిన నియమాలను, వాటి విధానాలను తయారు చేసే క్రమబద్ధం చేయవచ్చు. తన కింద కోర్టులకు సంబంధించిన వివరాలను, సమాచారాన్ని తెప్పించుకోవచ్చు. ఒక కేసుని ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకి బదిలీ చేయగలదు ఆర్టికల్ 228 ప్రకారం, లేదా ఆ వివాదాన్ని తన వద్దకు బదిలీ చేయించుకొని తీర్పు ఇవ్వగలదు. తన కింద న్యాయస్థానాలకు సంబంధించిన దస్త్రాలు, రికార్డులను పరిశీలించే అధికారం కలిగి ఉంది. కింది కోర్టులో ఉద్యోగులను నియమించి వారి వేతనం, ఇతర సదుపాయాలు, పని నియామకాలను నిర్ణయించే అధికారం హైకోర్టుకి ఉంది. నెక్స్ట్ ఇదండి, భారత రాష్ట్రాలు, రాజధానులు, హైకోర్టు, శాసనసభలు, విధానసభ స్థానాల జాబితా. ఓకే, ఇదండి చూసుకోండి ఒకసారి. సో ఒక్కసారి అండి ఇదంతా కూడా ఆఫ్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ విధంగా అండి, ఓకేనండి. సో ఒక్కసారి అండి, ఆంధ్రప్రదేశ్, అమరావతి, హైదరాబాద్ కోర్టు హైదరాబాద్ ఉంది. విధానసభ స్థానాలు 175, విధాన మండలి స్థానాలు 58. అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్, గౌహతి 60, ఇక్కడ విధాన మండలి లేదు. అస్సాం, దిస్పూర్, గౌహతి 126, నో. బీహార్, పాట్నా 243, 75. ఛత్తీస్గఢ్, రాయ్పూర్, బిలాస్పూర్ 90, నో. విధాన మండలి లేదు అక్కడ. కేవలం 6కే ఉంది కదండి, చూసినాక ఇంతకుముందు చెప్పినాం కదా శాసన మండలి అనేది. సో ఆ విధంగా ఛత్తీస్గఢ్, రాయ్పూర్, బిలాస్పూర్ 90, ఓకే. గోవా, పానాజీ, ముంబై 40. గుజరాత్, గాంధీనగర్, అలహాబాద్ 182. హర్యానా, చండీగఢ్ 90. హిమాచల్ ప్రదేశ్, షిమ్లా 68. జార్ఖండ్, రాంచీ 81. కర్ణాటక, బెంగళూరు 224, 75. కేరళ, తిరువనంతపురం, కొచ్చి 140, నో. మధ్యప్రదేశ్, భోపాల్, జబల్పూర్ 230, నో. మహారాష్ట్ర, ముంబై 288, 78. మణిపూర్, ఇంపాల్ 60. మేఘాలయ, షిల్లాంగ్ 60. మిజోరం, ఐజ్వాల్, గౌహతి 40, నో. నాగాల్యాండ్, కోహిమా, గౌహతి 60. ఒడిషా, భువనేశ్వర్, కటక్ 147. ఇవన్నీ ఏంటి అండి, హైకోర్టులు ఉండేవి. ఈ నెక్స్ట్ లైన్ ఏంటి, విధానసభ స్థానాలు, విధాన మండలి ఇది లేవు. నెక్స్ట్ ఒడిషా, భువనేశ్వర్, కటక్ 147. పంజాబ్, చండీగఢ్ 117. రాజస్థాన్, జైపూర్, ఓకే రాజస్థాన్, జైపూర్, జోధ్పూర్ 200. సిక్కిం, గ్యాంగ్టక్ 32. తమిళనాడు, చెన్నై 234. తెలంగాణ, హైదరాబాద్ 119, 40. త్రిపుర, అగర్తల 60, నో. ఉత్తరప్రదేశ్, లక్నో, అలహాబాద్ 403, 100. ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, నైనితాల్ 70, నో. పశ్చిమ బెంగాల్, కోల్కత్తా 294, నో. విధాన మండలి లేదానికి. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధానులు, హైకోర్టు, శాసనసభ స్థానాలు, విధానసభ స్థానాల జాబితా. ఇక్కడ అండి, అండమాన్ నికోబార్, పోర్ట్ బ్రెయిల్ దీవులు, కోల్కత్తా నో లేవు, దేనికి లేవు. లాస్ట్ ఢిల్లీకి, పాండిచ్చేరికి ఉంది, చూద్దాం ఒకసారి. చండీగఢ్, దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ, సిల్వాసా
ఢామన్ ముంబై, ఢిల్లీ కొత్త ఢిల్లీ 70 వాటికి లేవండి, అవన్నీ కూడా లేవు. నెక్స్ట్ లక్షద్వీప్ కవరట్టి కొచ్చి నో. పాండిచ్చేరి చెన్నై 30. జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ వేసవి శ్రీనగర్ 114. జమ్మూ శీతాకాలం. లడఖ్ లేహ్ కార్గిల్ శ్రీనగర్ నో. సో సారాంశం అండి లాస్ట్. రాజ్యాంగంలోని 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం, అధికారాలు మరియు విధులకు సంబంధించిన అనేక అంశాలను కలిగి ఉన్నది. రాష్ట్రాధికారి గవర్నర్ వ్యవహరిస్తూ అనేక అధికారాలను, విధులను కలిగి ఉన్నాడు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి పరిపాలనలో గవర్నర్కు సహాయాన్ని అందిస్తుంది. రాష్ట్ర శాసనశాఖ అయిన శాసనసభ అనేది విధానసభ, విధాన పరిషత్, గవర్నర్లతో కూడుకొని నిర్మితమవుతుంది. ప్రస్తుతం మన దేశంలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే ద్విసభ విధానం అనగా విధానసభ, విధాన పరిషత్లు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉన్నత న్యాయాధికార వ్యవస్థగా పనిచేస్తుంది. సో ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.